నమస్కారం. శ్రీ చదివే గమనమే గమ్యం నవలను విని ఆనందిద్దాం. పొరపాటంటే పొరపాటు కాదు. ఇంగ్లీష్ వాళ్ళు మన కులవృత్తులన్నిటినీ నాశనం చేశారనే మాట ఒకసారి అన్నారు. అవును, కులవృత్తులు ఉండాలా? అంటే ఏ కులంలో పుట్టిన వాళ్ళు ఆ వృత్తే చెయ్యాలా? కాదు, అది నా ఉద్దేశం కాదు. అది కాదని నాకు తెలుసు. అలాంటప్పుడు కులవృత్తులనే మాట ఎందుకు? చేతి వృత్తులంటే సరిపోదా? శారద ఇప్పుడు అతన్ని తెరిపారా చూసింది. తెలివిగా ఉన్న అతని ముఖంలో సన్నని చిరునవ్వు ప్రకాశిస్తోంది. ఎత్తుగా, బలంగా, తెలివిగా ఉన్న ఆ యువకుని చూసిన శారదకు మొదటిసారి ఒక పురుషుని చూసిన స్పందన కలిగింది. ఆ స్పందన అంతకుముందు ఎరగనిది. ఒక నిమిషం పాటు సర్వం మర్చిపోయి అతన్ని చూస్తూ ఉండిపోయింది. అతనికి శారద అనుభూతి అర్థమై ఒక రకమైన గర్వం కలిగింది. దానిని దాచుకునే వ్యవధానం తీసుకుని అతను మళ్ళీ మాట్లాడాడు. ఇంకొక విషయమేమిటంటే, మీరు బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వతంత్రం పొందిన అమెరికా స్వతంత్ర పోరాటాన్ని గురించి మాట్లాడుతున్నారు. బాగుంది. అమెరికా స్వతంత్ర పోరాటానికి, మన ఉద్యమానికి మీరు తెచ్చిన పోలిక బాగుంది. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ తేయాకును బహిష్కరించినట్లే మన విదేశీ వస్తు బహిష్కరణ ఉంది. అంతా నిజమే. కానీ మనకి వాళ్ళ అమెరికా ఆదర్శం కాదు అనిపిస్తోంది. అమెరికాలో నల్లవాళ్ళ బానిసత్వం అలాగే ఉంది. సోవియట్ యూనియన్లో సమానత్వం రాజ్యమేలుతోంది. శారద ఆలోచనలో పడింది. సోవియట్ యూనియన్ గురించి ఆమె విన్నది. కొంత అక్కడా చదివింది. ఉన్నవవారి మాలపల్లి నవల చదివి రష్యా విప్లవం గురించి తండ్రినడిగి కొంత తెలుసుకుంది. కానీ దాని గురించి సాధికారికంగా ప్రస్తుతం మాట్లాడలేననుకుంది. మీరు చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తాను. రేపు కలుద్దాం. అతనికి నమస్కారం చేసి చకచకా నడిచి వెళ్ళిపోయింది. రేపు కలుద్దాం అనే మాట మూర్తిలో ఎన్నో అనుభూతులు రేపింది. ఉత్సాహంగా ఇంటికి వెళ్ళాడు. శారద ఆ రోజు కాలేజీలో ఉన్నదన్న మాటే గాని మనసంతా సోవియట్ యూనియన్ గురించిన ఆలోచనలే నిండిపోయాయి. ఆ ఆలోచనలు పంచుకోవడానికి విద్యార్థి మిత్రులు, వార్తాపత్రికా విలేకరులు నిత్యం శారద వాళ్ళింట్లో ఉండనే ఉంటారు. ఆ రోజు సాయంత్రం వాళ్ళందరి మనసుల్లో సోషలిజం అనే భావన నిండేలా మాట్లాడింది శారద. వాళ్ళంతకు ముందు ఆ మాట వినలేదని కాదు. కానీ శారద ఆ మాట వాళ్ళ మనసుల్లో ఇంకేలా మాట్లాడింది. మొదటిసారి అందరికీ సోషలిజం గురించి నిజమైన ఆసక్తి కలిగింది. ఒకరిద్దరు యువకులు మన మతాచారాలకు అది సరిపడదన్నా మిగిలిన యువకులందరూ సోషలిజం గురించి కలగనడం మొదలుపెట్టారు. అదొక కొత్త కళ. దేశంలోని యువతరానికి అప్పుడప్పుడే అందుతున్న కళ. అస్పష్టమైన ఆశలను రేకెత్తించే అందమైన ఊహ. ఆ ఊహ గురించిన స్పష్టమైన రూపాన్ని దర్శించేందుకు ఆ రోజు సాయంత్రం శారద చేసిన ప్రయత్నంలో అప్రయత్నంగా భాగస్వాములైపోయారు. మన కాంగ్రెస్ పెద్దలు సోషలిజం అంటే ఎందుకింత భయపడుతున్నారు? రామకృష్ణ అసహనంగా అడిగాడు. గాంధీగారు కూడా టాల్స్టాయ్ గురించి మాట్లాడతాడు. కానీ లెనిన్ గురించి మాట్లాడడేం? రష్యాకు మనకు తేడా లేదా? లెనిన్ వాళ్ళ దేశపు నిరంకుశ రాజరికంతో యుద్ధం చేశాడు. మనం పరాయి ప్రభువులతో యుద్ధం చేస్తున్నాం. దానికి ఇక్కడ రాజులు, ధనికుల సాయం కూడా కావాలి కదా? లేకపోతే వాళ్ళు పూర్తిగా బ్రిటిష్ వాళ్ళతో కలిసిపోతారు. కలిస్తే వాళ్ళకేం కలిసొస్తుంది? నాశనమవుతారు. సుదర్శనం కసిగా అన్నాడు. బ్రిటిష్ వాళ్లకు రొట్టె ముక్కలు విసిరేసి లోబర్చుకుంటారు. అందుకని మనం రొట్టెంతా వాళ్ళకివ్వాలా? ఏ రాయి అయితేనేం పళ్ళూడగొట్టుకోడానికి? విశ్వనాథం కోపంగా అడిగాడు. ముందు బయటి శత్రువుని తరిమితే తర్వాత లోపలివాడి సంగతి చూడొచ్చు. బాపయ్య తన లోపలి ఆలోచన బయటపెట్టాడు. ఏమో, నాకు నమ్మకం లేదు. మల్లికార్జునరావు ఎప్పుడూ ఆ మాటే అంటాడు. నిజానికి దేనినైనా నమ్మటం గురించి నమ్మకం లేదు. అందుకే నిన్ను నిరాశావాది అంటాం. గోవిందరాజు వెక్కిరించాడు. కాంగ్రెస్లో ఆశ
కనిపించకపోతే ఇక నిరాశేనా? వేరే దారుల గురించి ఆలోచించాలి గదా! రామకృష్ణయ్య: సరే, దారి కనిపించేదాకా కాంగ్రెస్లో ఉండాలంటే కంపరంగా ఉంటోంది. రాజులు, జమీందార్లు కాంగ్రెస్ అధికార పీఠాలకెక్కుతుంటే మనం వాళ్లకు విధేయులమై ఉండాలా? సుదర్శన్ కళ్ళు ఊరికే ఎర్రబడతాయి. గాంధీని చూసి ఉండాలి. నాకు గాంధీ మీద కూడా నమ్మకం పోతోంది. నీది మరీ విడ్డూరం. ఎవరెలా ఉన్నా గాంధీ దేశానికి మేలు చేస్తాడు. చూస్తాంగా. కాంగ్రెస్ని కాదని ఏం చేస్తాం? ప్రజలంతా దానితో ఉన్నప్పుడు కొత్త దారిలో నడవడమంటే జనం మనల్ని పిచ్చివాళ్లంటారు. ఆ ముద్ర పడిందా? మనకు మోక్షం లేదు బాపయ్య బాధగా అన్నాడు. కాంగ్రెస్లో ఉంటూనే కాంగ్రెస్ని మార్చాలి. నువ్వే మారుతావేమో. అందరూ నవ్వారు. ఊరుకోండి రామకృష్ణ, శారదక్క చెప్పింది నిజం. మనం కాంగ్రెస్లో ఉంటూనే ఒక గ్రూపుగా మన దారి వెతుక్కోవాలి. మన గమ్యం ఒట్టి స్వతంత్రం కాదు. శారదక్క చెప్పిన సోషలిస్టు స్వతంత్రం. గోవిందరెడ్డి మాటలతో అందరూ నిశ్శబ్దమైపోయారు. శారద ఆ ఉద్రిక్త వాతావరణాన్ని మార్చాలనుకుంది. అందరూ కాస్త చల్లబడేలా సన్నగా ఒక పాట అందుకుంది. అది దుర్గ కాంగ్రెస్ సభల్లో పాడిన పాట. ఆ సభలలో బాలికలు, యువతులు దుర్గ వెనకాల నడుస్తూ దుర్గ గొంతులో గొంతు కలిపి ఆ పాట పాడేవారు. మేలుకొనుమా భరతపుత్రుడా, మేలుకొనుమా సుజనమిత్రుడా, వేడుకను జాతీయతను వేగుచుక్క పొడిచెనడుగో, కుడివందే మాతరం అని కుక్కుటము లరిచెన్. ఒకవైపు రాత్రైపోయింది. నువ్వు మేలుకోమంటున్నావా అక్కా? ఇప్పుడు నిద్రొస్తోంది. రేపు కోడి కూసే వేళకు పాడుతూ లేపు అంటూ లేచాడు సుదర్శనం. లేదు లేదు, మనం అర్ధరాత్రే నిద్రలేవాలి. అసలు నిద్రపోకూడదు. సూర్యానికి ఆ యువబృందంతో ఎంతసేపు గడిపినా తనివి తీరదు. నిద్ర లేకపోతే ఇంకా మేలుకొలుపు గీతాలెందుకు ఎవరికి? అందరూ గోలగోలగా అరుస్తూ నవ్వుతూ లేచి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళారు. మర్నాడు శారద పెందలాడే లేవలేకపోయింది. బీచ్కి వెళ్ళడం కుదరలేదు. కాలేజీకి వెళ్ళడానికే హడావిడి అయ్యింది. సాయంత్రం కాలేజీ నుంచి వచ్చాక కొన్ని పుస్తకాలు తెచ్చుకోవాలని కాశీనాథుని నాగేశ్వరరావు గారింటికి వెళ్లేందుకు తయారైంది. సుబ్బమ్మ తాను వస్తానంది. కానీ తీరా బయలుదేరే సమయానికి బంధువులొచ్చారు. కాశీనాథుని వారింటి గేటు తీసుకొని లోపలికి వెళ్తూ ఎదురుగా వస్తున్న యువతిని చూసి ఆగింది శారద. ఎక్కడ చూశానీమెను అనుకుంటూ దగ్గరకు వెళ్ళింది. ఇద్దరూ ఆగి ఒకరినొకరు పరిశీలనగా చూసుకున్నారు. శారద అంటూ దుర్గ ఒక్కసారిగా శారద భుజాలు, చేతులు పట్టుకుని కుదిపేసింది. శారద దుర్గను చూసిన సంతోషంతో ఉక్కిరిబిక్కిరయింది. కాకినాడలో చూడడమే 5 ఏళ్లు దాటిపోయింది. అప్పటి 14 ఏళ్ల దుర్గ 20 ఏళ్లదయింది. శారద మరో 3 ఏళ్లు పెద్దది. దుర్గ ముఖంలో కాకినాడ రోజుల నాటి అల్లరి, అమాయకత్వం పోయి గాంభీర్యం, ధీమా వచ్చాయి. శారద ముఖం జ్ఞానంతో, ప్రేమతో ప్రకాశిస్తోంది. ఒకరినొకరు పరిశీలనగా చూసుకుని ఎదుటివారిలో వచ్చిన మార్పును చూసి నవ్వుకున్నారు. దుర్గా, బాగున్నావా? ఎప్పుడొచ్చావు? ఎక్కడుంటున్నావు? ఇక్కడే, పంతులు గారింట్లోనే. మా ఆయనగారి ఆరోగ్యం బాగోలేదు. ఇక్కడ వైద్యానికని తీసుకొచ్చా. అలాగా, నేను చూడనా? కాస్త కంగారు పడింది శారద. నువ్వు డాక్టర్వైపోయావా? ఇంకా పూర్తి కాలేదు. 2 ఏళ్లు ఆగాలి. కానీ కొంత తెలుసు. ఊరికే చూస్తాను. మా కాలేజీ ఆస్పత్రిలో పెద్ద వైద్యులున్నారు, చూపిద్దాం. ఆచంట లక్ష్మీపతి గారు చూస్తున్నారు. వారి అనుమతి లేకుండా ఎవరికీ చూపించను. ఇద్దరూ లోపలికి వెళ్ళారు. శారద తనొచ్చిన పని పక్కన పెట్టి దుర్గతో మాట్లాడుతూ ఉండిపోయింది. ఇద్దరూ దేశ పరిస్థితుల గురించి ముచ్చటించుకున్నారు. ఇలా మందకోడిగా ఉంటే లాభం లేదు. ఉప్పెన రావాలి అంది దుర్గ. గాంధీగారు ఎందుకిలా చేస్తున్నారు? ఆయన పిలుపు ఇస్తే ఉప్పెనలాగా లేస్తారు ప్రజలు. తగిన సమయం కోసం చూస్తున్నారు. నాకు గాంధీజీ బాగా తెలుసు. ఆయన ఇంకొన్నాళ్ళో చూస్తూ ఊరుకోరు. ఆయన పిలుపు కోసం చూస్తున్నా. ఒక్కసారి ఆ పిలుపు వచ్చిందో ఇక అన్ని బంధాలు వదిలించుకుని వెళ్ళిపోతాను. నీ భర్త, సంసారం? ఆశ్చర్యంగా అడిగింది శారద. దేశం కంటే నాకు ఏదీ ఎక్కువ కాదు. ఇంతకు ఇక్కడికి ఎందుకొచ్చావు?
ఏవో పుస్తకాల కోసం. సరే గాని దుర్గా, నీ భర్తను నువ్వు ప్రేమిస్తున్నావా? ప్రేమంటే ఏమిటి శారద? నాకు తెలియదు. చలంగారి శశిరేఖ, ఉన్నవారి మాలపల్లి చదివాను. ప్రేమ గురించి అస్పష్టంగా ఏదో అర్థమైంది. స్త్రీలు భర్తలను ప్రేమించరా? నీ భర్త మీద నీకున్నదేమిటి? ప్రేమ కాదా? ధర్మం, కర్తవ్యం, ఈ రెండే నాకు తెలుసు. ఆయన చాలా మంచి మనిషి. నేను దేవతననుకుంటారు. నాకు కష్టం కలిగించకూడదు అనుకుంటారు. అలాంటి మనిషిని సేవించడం నా ధర్మం అనిపిస్తుంది. కానీ దేశం గురించి ఆలోచిస్తే ఈ బంధం నిలవదనిపిస్తుంది. నువ్వన్న ప్రేమ నాకు దేశం మీద ఉందేమో. దేశం గురించి ఆలోచించానా? ఇక దేనిని లెక్క చెయ్యను. చివరికి ప్రాణాన్ని కూడా. ఇద్దరూ కాసేపు దేశభక్తి భావనతో పులకితులై మౌనంగా ఉండిపోయారు. నువ్వు పెళ్లి చేసుకోవా శారద? పెళ్ళా? చేసుకోను. నాకు దేశం గురించి చాలా ఆలోచనలున్నాయి. డాక్టర్గా నా వృత్తి ధర్మం ఉంది. నేను ఈ రెండింటి మధ్య నలుగుతున్నాను. ఈ రెండింటి మధ్యలోకి పెళ్ళి చేసుకున్నవాడిని ప్రేమించడం, ఇవన్నీ వచ్చి పడితే నీకు మరింత కష్టమేమో. ఇద్దరూ నవ్వుకున్నారు. పతిసేవే పరమార్థం అనేది ఒట్టి మాటనే అనిపిస్తుందా దుర్గా నీకు? అవును శారద. కానీ ఎవరి పట్ల మన కర్తవ్యాన్ని మర్చిపోకూడదు. మోక్షం, పరమార్థం ఇవన్నీ నాకిప్పుడు దేశ స్వాతంత్రంలోనే కనిపిస్తున్నాయి. అదృష్టవంతురాలివి. నీకు ఒకటే లక్ష్యం ఉంది నిట్టూర్చింది శారద. ఉద్యమం గురించిన మాటలతో వారికి సమయమే తెలియలేదు. దుర్గా ఒకవైపు భర్తకు కావాల్సినవి అమరుస్తూనే శారదతో మాట్లాడుతోంది. రాత్రి పొద్దుపోయాక ఇల్లు చేరిన శారద తల్లితో దుర్గ కబుర్లు చెబుతూ ఆమె పక్కనే పడుకుని నిద్రపోయింది. బల్లున తెల్లవారాక లేచిన శారద ఈరోజు బీచ్కి వెళ్ళలేనా అనుకుంది. అతను వస్తాడేమో. ఆ ఆలోచనే ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. త్వరగా పనులు ముగించుకుని బీచ్కి పరుగులాంటి నడకతో చేరింది. దూరాన్నించే అతన్ని పోల్చుకుంది. సముద్రాన్ని తన వెనుక ఉంచుకుని శారద కోసం చూస్తున్నాడతను. శారద అతని దగ్గరగా రాగానే, నేను సముద్రము 2 రోజులుగా మీకోసం చూస్తున్నాం. శారద గలగలా నవ్వింది. శారదకు నవ్వే అందం. ఆమె ఆనందంగా నవ్విందంటే ఆ సౌందర్యాన్ని పట్టలేం. ఆ నవ్వు చూసి మూర్తి ఏమయ్యాడో అతనికే తెలియాలి. ఏంటలా చూస్తున్నారు? మీ నవ్వు ఎంతో బాగుంది. శారద మళ్ళీ నవ్వింది. ఇంకా బాగుంది. మళ్ళీ సముద్రపు హోరులో జలపాతపు జడి కలగలిసినట్లు నవ్వింది. శారద అని ఉద్వేగంతో, ప్రేమతో పిలిచాడు మూర్తి. ఆ పేరు తనదని, ఆ పేరే తనని మొదటిసారిగా శరీరంలోని ప్రతి అణువుతో అనుభూతి చెందింది శారద. మళ్ళీ పిలవండి. శారద గాఢానుభూతితో పిలిచాడు. అంతవరకు శారదను అందరూ పేరు పెట్టి పిలుస్తూనే ఉన్నారు. కానీ ఇంత హాయైన అనుభూతి ఆమెకెన్నడూ కలగలేదు. ఆ ధ్వని తరంగాలు ఆమె శరీరంలోని ప్రతి అణువుని స్పందింపజేశాయి, చలింపజేశాయి. అనుకోకుండానే ముందుకు సాచిన మూర్తి చేతులలో తన చేతులుంచింది శారద. 5 నిమిషాల పాటు ఆ స్పర్శ వారిని ఈ లోకంలోంచి ఎక్కడికో తీసుకెళ్ళింది. శారద మెల్లిగా తన చేతిని అతని చేతి నుంచి వదిలించుకుని వెనక్కు తిరిగి నడుచుకుంటూ ఇంటికి వెళ్ళింది. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.